హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు యానిమే తెలుగు ఫ్యాన్స్. ఈరోజు నేను ఈ వీడియోలో హెల్ మోడ్ ద హార్డ్ కోర్ గేమర్ డామినేట్స్ ఇన్ అనదర్ వరల్డ్ విత్ గార్బేజ్ బ్యాలెన్సింగ్ అనే యానిమే గురించి అయితే రివ్యూ ఇవ్వబోతున్నా. సో ఈ యానిమే అనేది మనకు ఫస్ట్ ఈసెకాయ్ యానిమే. దీని జోనర్ వచ్చేసి మ్యాజిక్ ఫ్యాంటసీ ఈసెకాయ్. హీరో అనేటోడు హార్డ్ కోర్ గేమర్. సో ఇన్ నార్మల్ వరల్డ్, సో మంచి ఒక డిఫికల్ట్ గేమ్, ఎప్పుడు ఎండ్ అవ్వని గేమ్ కోసం వెతుకుతూ ఉంటాడు. చాలా డిఫికల్ట్ ఉండాలి అని చెప్పేసి. సో అప్పుడు మన హీరోకి కంప్యూటర్లో గేమ్ కనిపిస్తుంది అండ్ ఆ గేమ్లో చాలా డిఫరెంట్ మోడ్స్ ఉంటాయి. అండ్ అందులో హీరో గాడు మోస్ట్ డిఫికల్ట్ మోడ్ అంటే హెల్ మోడ్ అనమాట. హెల్ మోడ్ అనేది మోస్ట్ డిఫికల్ట్ మోడ్. సో ఆ మోడ్ని హీరో గాడు చూస్ చేసుకుంటాడు. అలా చూస్ చేసుకున్న హీరో గాడు ఇంకా వేరే వరల్డ్ రీఇన్కార్నేట్ అయిపోతాడు, ఒక చిన్న పిల్లాడిలాగా. సో అలా చిన్న పిల్లాడిలాగా ఈ హీరో గాడి క్యారెక్టర్ డెవలప్మెంట్ అయితే స్టార్ట్ అవుతుంది. మనకి ఈ యానిమేలో హీరో గాడు ఓవర్ పవర్డ్ కాదనమాట, ఎదుగుతూ వస్తాడు. సో హీరో గాడు కామనర్స్ కంటే బిలో ర్యాంక్, అంటే కామనర్స్ కంటే తక్కువ అనమాట. అలాంటి ఒక కేటగిరీ, సోషల్ కేటగిరీలో మన హీరో గాడు అయితే పుడతాడు. సో అలా ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ వస్తాడు అండ్ మెల్లమెల్లగా డెవలప్ అయిపోతాడు. అండ్ క్యారెక్టర్ డెవలప్మెంట్ అయితే చాలా బాగుంటుంది. ఈ యానిమేలో నాకు నచ్చింది ఏంటి అంటే, ఈ యానిమేలో హీరో గాడు ఒక సమనర్ అనమాట. సమ్మనర్గా వీడు చాలా డిఫరెంట్ యానిమల్స్ని అండ్ చాలా డిఫరెంట్ మాన్స్టర్స్ని, చాలా డిఫరెంట్ క్రియేచర్స్ని అయితే క్రియేట్ చేయొచ్చు. సో ఆ చిన్న చిన్న క్రియేచర్స్ని వాడుకొని వాడు మాత్రం ఓపీ అవ్వడానికి అయితే ట్రై చేస్తాడు. ఇందులో ఈ కాంబినేషన్స్ అయితే క్రేజీగా ఉంటాయి. నెక్స్ట్ ఏ క్రియేచర్ అన్లాక్ అవుతుంది అని చెప్పేసి అది చాలా బాగుంటుంది. అండ్ మెయిన్లీ ఈ యానిమేలో ప్లాట్ అండ్ హీరో క్యారెక్టరైజేషన్, హీరో క్యారెక్టర్ డెవలప్మెంట్ అనేది చాలా బాగుంటుంది. ఎక్కడ మనకైతే బోర్ కొట్టదు. సో ఇప్పటిదాకా 10 ఎపిసోడ్స్ వచ్చినాయి. 10 ఎపిసోడ్స్లో నాకైతే ఎక్కడా బోర్ కొట్టలే. సో ఇలా యానిమే స్టార్ట్ చేసిన యానిమేలో 9 ఎపిసోడ్స్ అయిపోయేదాకా చూస్తూనే ఉన్నా నేను. అంత బాగుంది యానిమే మాత్రం. సో ఈ సీజన్ మనకు ఈ మధ్య రిలీజ్ అయిన న్యూ ఈసెకాయ్ యానిమేలలో ఇది బెస్ట్ యానిమే అని చెప్పొచ్చు ఈజీగా. సో మీకు కనుక మీరు కనుక ఈ సండే ఏదైనా యానిమే చూడాలి అనుకుంటే ఇది బెస్ట్ వాచ్ అనమాట. ఓన్లీ 10 ఎపిసోడ్స్ ఉంటాయి, మహా అంటే ఒక 4-5 అవర్స్లో అయిపోతుంది. సో నేనైతే పక్కా రికమెండ్ చేస్తే ఈ యానిమేని. చాలామంది మనకి ఇప్పుడు అడుగుతున్నారు తెలుగులో ఉందా బ్రో యానిమే అనేది. ఈ యానిమే తెలుగులో లేదు, ఇంగ్లీష్లో కూడా లేదు. మీరు చూస్తే జపనీస్లో విత్ సబ్ టైటిల్స్ చూడాల్సిందే. ఫైనల్లీ ఈ యానిమేకి నేనైతే 9/10 రేటింగ్ అయితే ఇస్తాను.